మాన్యవారు కాళీశ్రీరామ్ గారు ఒకనాడు ఫ్లైట్లో వస్తున్నటువంటి తరుణంలో ఒక జర్నలిస్ట్ అడుగుతాడు, అయ్యా ఏమిటి మరి వల్ల ఇంత పెద్ద పోరాటం చేస్తున్నారు భారతదేశంలో 185 నుంచి 90% ఉన్నటువంటి బహుజన సమాజాన్ని పాలక సమాజంగా మీరు తీర్చడం కోసం కష్టపడుతున్నారే, అదే రకంగా బీసీల రిజర్వేషన్ కోసం మీరు పోరాడుతూ ఉన్నారే, పోరాడుతున్నటువంటి క్రమంలో మరి మీ పోరాటానికి భయపడో లేకపోతే అనుకూలంగా మారో వీపీ సింగ్ ఆనాడు బీసీ రిజర్వేషన్ను 27% అమలు చేసింది కదా, మరి ఆయనను మీరు కలుపుకొని పోవచ్చు కదా అని ఒక జర్నలిస్ట్ అడుగుతూ ఉంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, వీపీ సింగ్ వ్యాపారులకు బానిసను నేనెట్లా క్షమిస్తాను, నేనెట్లా కలుపుకొని పోతానని చెప్పడం జరిగింది. సరేనయ్యా, రామ్విలాస్ పాస్వాన్ అనేటువంటి వాడు ఒక దళితుడు కదా, ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు కదా, ఆయనను కూడా మీరు కలుపుకొని పోవచ్చు కదా అంటే ఆయన క్షత్రియులకు, ఆయన మార్వాడీలకు, అగ్ర కులాలకు బానిస కాబట్టి బానిసలు ఎప్పుడు కూడా బహుజనుల విముక్తిని కోరుకోరని ఆయన వ్యతిరేకించడం జరిగింది. మరి మీరు దేనికి బానిస? అరే వీపీ సింగ్ను విమర్శించావు, అదే రకంగా పాస్వాన్ విమర్శించావు, మరి మీరు దేనికి బానిస అంటే నేను బహుజనులకు బానిస అని చెప్పడం జరిగింది. మనం బహుజన జాతికి మనం బానిసగా పనిచేయవలసిన పరిస్థితి ఉందని కూడా నేను గుర్తిస్తా ఉన్నాను. అదే రకంగా ఒకనాడు ఫ్లైట్లో రాగా మన సామాజిక పరమైనటువంటి ప్రజా వాక్యకారుడు గద్దర్ గారు ఆ ఫ్లైట్లో వస్తూ ఉంటే గద్దర్ దగ్గరికి ఒకరు మాన్యవారు కాళీశ్రీరామ్ సాబ్ ఇదే ఫ్లైట్ వస్తుందండి, ఇదే ఫ్లైట్ సారస్తుడా అని చెప్పి గద్దర్ పోయి కాళీశ్రీరామ్ సాబ్ పక్కన కూర్చో ఉంటాడు. కూర్చున్న తర్వాత ఏంటిది దేశ పరిస్థితులు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు, సార్ వర్గ పోరాటము ఇది ఎట్లది, ఇవాళ ఓటు ద్వారా రాజ్యం వస్తుందా రాదా, వస్తుందా పదా అంటే ఆయన ఒకటే మాట అంటారు, నువ్వు ఏం సాధిస్తావు, ఈ దేశంలో మార్పులు ఎట్లొస్తాయి, ఏం సాధిస్తావు, నీ శక్తి ఎంత అని గద్దర్ని ప్రశ్నిస్తాడు. గద్దర్ ఏమంటాడంటే నీ శక్తి ఎంత అని కాళీశ్రీరామ్ సభను అంటాడు. కాళీశ్రీరామ్ సభ ఏంటంటే నా శక్తి ఎంటికంతనే ఇప్పుడు, కానీ ఈ ఎంటికంత శక్తి రాజ్యాన్ని కూలగొడుతుందని చెప్పిండు. ఆ ఎంటికంత శక్తితోనే వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన మాయావతి గారు వాజ్పేయికి వ్యతిరేకంగా ఓటేస్తే గవర్నమెంటే కూలిపోయింది. ఆ ఎంటికంత శక్తి అనేటువంటి గుర్తులేయడం జరిగింది. అంటే పొలిటికల్ పవర్ యొక్క విధానం ఏంటిదంటే తరాజును బ్యాలెన్స్ చేయడంలో, బ్యాలెన్స్ చేయడం అంటే తక్కడిని బ్యాలెన్స్ చేయడం లోపల కూరగాయలు కొంటే ఒక టమాటా తక్కువ పడితే మీదికి అవుతుంది, ఒక టమాటా ఎక్కువ పడితే కిందికి అవుతుంది. దట్ ఈస్ పొలిటికల్ గేమ్. ఆ యొక్క శక్తియుక్తిని మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎలా సాధించగలిగాడు మాన్యవారు కాళీశ్రీరామ్ గారు? 1989 నుంచి 1984 నుంచి 89 వరకు 92 వరకు జరిగినటువంటి బీసీ రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని డైలీ 4 లక్షల మందితో బోటు క్లబ్ దగ్గర 44 రోజులు ధర్నా నిర్వహించడం జరిగింది. పెద్ద ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బంధనాలు తెంచుకోరా కోయిలాలోయన్నా, మాయిలో పుట్టినోన్ని మల్లె పువ్వులే గడిగి దిగదుడిసి చీడి మంటలు చూపి దిష్టి పూసలు గట్టి మంత్రసానులయ్యి మన తల్లులు సేవ చేస్తే పెరిగి పెద్దగాయి ఎక్కువోళ్ళమని నిలిగిరి. ఖబర్దార్ ఎక్కువన్న ఎదలోన కొయిలాలోయన్న ఎడమ కాలితోలన్న. అతిపెద్ద రాష్ట్రమైనటువంటి పెద్ద రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అంటే మాయావతి మేడం గారు, బెంజీ గారు చదువుతున్న టైంలో, ఆమె టీచర్ చేస్తున్న సమయంలో మాన్యవారు కాళీశ్రీరామ్ గారు కలిసి నేను అంటే బెంజీ గారు ఐఏఎస్ చదువుతున్నారు, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఆ సమయంలో మన మాన్యవారు కాళీశ్రీరామ్ గారు మీరు ఐఏఎస్ కాదు, మీ దగ్గరనే ఐఏఎస్లు లైన్లో నిలబడి సంతకాలు చేయించుకొని ఆ విధంగా నేను తయారు చేస్తా అని మాన్యవారు కాళీశ్రీరామ్ బెంజీ గారిని రాజకీయ రంగంలో తీసుకొని చాలా మోటివేషన్ చేసి ఒక కర్తగా అన్నట్టు ఇంతకుముందు 1984లో మన అంబేద్కర్ గారి
వారి యొక్క ఆలోచన విధానం, మహనీయుల ఆలోచన విధానం, సిద్ధాంతాలను మనకందరికీ ఉపయోగపడే విధంగా పార్టీని రూపొందించి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నగారు అన్నట్టు 30,000 ఎకరాలు, మళ్ళీ అక్కడ గుండగాళ్ళు ఒక్క క్రైమ్ లేకుండా 1000 మందిని జైళ్ళలో పెట్టి మిగతా వాళ్ళు భయపడి వేరే దేశానికి పారిపోయారు. మేడం అంతా ఐరన్ లేడీ. నిజంగా చెప్పాలంటే మన యొక్క జాతులను అన్నింటినీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మతమైనట్టు అందరినీ కూడా సమానం చూసింది. అక్కడ చాలా బాగా చేసింది. కానీ మనకు ఈ